నమస్తే ఆల్. ఎలా ఉంది మీ ప్రిపరేషన్? జాబ్ క్యాలెండర్ రిలేటెడ్ జీవో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది కాబట్టి మీ ప్రిపరేషన్ కొంచెం పెరిగిందని నేను అనుకుంటున్నాను. కొంచెం సీరియస్నెస్ వచ్చిందని. అందుకే ఒకసారి కొంతమంది కొన్ని డౌట్లు రైజ్ చేశారు, అది చెప్పాలని ఈ వీడియో చేశాను. లాస్ట్ టైం చేసిన వీడియోలో కొంతమందికి అది నచ్చలేదు. దాని గురించి కూడా ఈ వీడియోలో నేను కొంచెం చెప్తాను. మెయిన్గా ఈ జీవోని చూసిన తర్వాత అయితే మనకు అనిపిస్తుంది ఇంకా గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయింది, నోటిఫికేషన్ ఎలా అయినా ఇవ్వాలి అని చెప్పి. మహా అయితే ఒక నెల లేట్ అవ్వచ్చు, లేదంటే కొన్ని రోజులు ముందుకన్నా రావచ్చు, మ్యాక్సిమం అదే డేట్ రావచ్చు, ఛాన్సెస్ ఉంది. నోటిఫికేషన్ అయితే పక్కా, ఇది క్లియర్ కదా అందరికీ. సో ఇంకా మన ప్రిపరేషన్ అనేది కొంచెం స్పీడప్ చేయాలి, కొన్ని చేయాలన్నమాట. నేను కొన్ని కామన్గా డౌట్స్ కొంతమంది ఒక 3 days నుండి కొంతమంది అడుగుతున్నారనమాట. ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ ఒక వీడియో చేసి చెప్దాంలే అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. మ్యాక్సిమం ఎక్కువ మంది అడిగింది ఇప్పుడు ప్రిలిమ్స్ చదవాలా లేదా మెయిన్స్ చదవాలా అని. సెకండ్ క్వశ్చను, ప్రిలిమ్స్ మెయిన్స్కి ఎంత టైం ఉండొచ్చు అని. నెక్స్ట్, నేను అన్ఎంప్లాయ్ సార్, నాకు చాలా టైం ఉంది, నేను ఎలా చదవాలి ఒక డేలో అన్నట్టుగా రఫ్గా అడిగారు. సో దాని గురించి కూడా ఈ వీడియోలో చెప్దాము. నెక్స్ట్ సార్, ఇంకా ఫైనాన్స్ జీవో కూడా ఇచ్చింది, నోటిఫికేషన్ కూడా ఇంకో 2-3 months లేదా ఇంకా 1.5 monthsలో వస్తుంది కదా, నాకు కొంచెం టెన్షన్గా ఉంది అంటున్నారు. టెన్షన్ ఎందుకు అన్నట్టుగా ఆ లాస్ట్లో ఆ పాయింట్స్ చెప్తాను. ఇవి మెయిన్గా ఈ 4 పాయింట్స్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాము. మెయిన్గా లాస్ట్ వీడియోలో చేసినప్పుడు ఒకవేళ అన్ఎంప్లాయ్ అయితే ఒక 3 attempts ఇచ్చేసి నెక్స్ట్ మీరు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అన్నట్టుగా చెప్పాను. కొంతమందికి అది నచ్చలేదు. మీరు అలానే అన్ఎంప్లాయ్గా ఉండి కంటిన్యూ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీరు ఒక 3 attempts ఇవ్వగానే మీకు 5 years అయిపోతుంది, 6 years అయిపోతుంది. సో మీకు ఫ్యూచర్ ఉండదు, మళ్ళీ ఇబ్బంది పడతారు, స్ట్రగుల్ అవుతారు అన్నట్టుగా చెప్పాను. అది కొంతమందికి నచ్చలేదు. వద్దు, మీరు అలానే ఒక 6-7 attempts ఇస్తూ వెళ్ళండి. నార్మల్ క్యాండిడేట్స్కి అయితే నేను చెప్తున్నాను, మీరు ఒక 2 or 3 ఇస్తానట్లే ప్రైవేట్ జాబ్ చేస్తూ అలానే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ అలా 4-5-6 attempts ఇచ్చుకుంటూ పోండి. ఏంది ఫర్దర్గా మీరు ఏదో ఒక జాబ్ చేస్తూ. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు, మీకు ఉండదు, కాబట్టి మీ ప్రిపరేషన్ కూడా బాగా సాగుతుంది. నేను ఆ ఉద్దేశంతో చెప్పాను. లేదు మీరు అలానే కంటిన్యూ అవుతాను, నేను అన్ఎంప్లాయ్గా ఉండే ప్రిపేర్ అవుతానంటే అలానే అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మెయిన్గా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఎక్కువ మంది అడిగినది ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రిలిమ్స్ చదవాలా మెయిన్స్ చదవాలని. నేనే ఒక అన్ఎంప్లాయ్గా ఉండి ప్రిపేర్ అయ్యింటే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉంటే, నేను ఆల్రెడీ సబ్జెక్ట్ చదివాను, లేదంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ చదివాను, నా సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యింది అంటే నేను ప్రజెంట్ 70% మెయిన్స్, 30% ప్రిలిమ్స్ చదివేవాడిని అనమాట. ఎందుకు అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్ డేట్ మెన్షన్ చేస్తాడు. ఒక 40 daysలో పెట్టాడు అనుకోండి, అలా కూడా జరిగాయి. 40 daysలోనే ప్రిలిమ్స్ డేట్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి. అప్పుడు మన ప్రిలిమ్స్కి చదవలేదు అన్న టెన్షన్లో మనం స్కోర్ చేయలేము. ఏ రేషియో ఇస్తాడో కూడాను ప్రిలిమ్స్ మనకి ఇంతవరకు తెలియదు, అప్పుడు ఇబ్బంది పడతాం. అందుకనే ఇప్పుడు ఒక 30% అంటే ఇంకో 40 days ఉంది. ఒకవేళ October 15th నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్న, ఈలోపు ఒక 2 units అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ కూడా నార్మల్గా చదువుతాం కూడా అది అయిపోతుంది. ఇంకా 2 కదా పెండింగు అన్నట్టుగా మనం అవి ఆ టైంలో సీరియస్గా చదువుతాం కాబట్టి ప్రిలిమ్స్ని సింపుల్గా ఏ ఇష్యూ లేకుండా కంప్లీట్ అవుతుంది. 70% మెయిన్స్ కూడా చదివాం కాబట్టి అప్పుడు అది అయిపోతే ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మెయిన్స్కి కూడా 4 ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాం కాబట్టి అది కూడా మెయిన్స్ కూడా ఈజీగా క్లియర్ అవుతుంది. అలా కాకుండా ఓవర్ కాన్ఫిడెంట్తో 100% మెయిన్స్ చదివి లేదా ఒక 10% మాత్రమే ప్రిలిమ్స్ చదివామనుకోండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ స్ట్రగుల్ ఫేస్ చేసి ప్రిలిమ్స్లోనే పోయారనుకోండి, ఏంటి పరిస్థితి? ఎప్పుడన్నా కానీ ఒక స్ట్రాటజీ ఉండాలి. పోనీ ఇప్పుడు 30%, అప్పుడు 70% మెయిన్స్, 30% ప్రిలిమ్స్ చదివాము. కానీ ప్రిలిమ్స్ ఒక 3 months ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇదే ఫార్ములాని ఇంకా ఒక 1 month ఎక్స్టెండ్, వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినా కూడాను ఇంకా ఒక నెల రోజులు ఇలా 70-30 ఫార్ములాని అలానే కంటిన్యూ చేస్తాము. లాస్ట్ ఒక 50 days మాత్రమే ప్రిలిమ్స్ సీరియస్గా చదువుతాము.
సో, అప్పుడు నీకు ఇబ్బంది ఏం లేదు కదా! ప్రిలిమ్స్ కొంచెం చదవడం వల్ల, ఒక 10 డేస్ ఎక్కువ చదవడం వల్ల, కొంచెం మెయిన్స్ అప్పుడు ఇంకొంచెం ఎక్కువ చదువుతాము. ఇలా ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. కొత్త వాళ్ళనుకోండి, సగం సగం సిలబస్ అయ్యి, ఇంకా పూర్తి 100% కాని వాళ్ళు వీళ్ళు ప్రిలిమ్స్ సిలబస్. మీరు మెయిన్‌గా 60% ప్రిలిమ్స్ చదవండి. 40% మెయిన్స్ చదవండి. నేను ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుంటే చాలులే అన్నట్టుగా ఉన్నారనుకోండి, ప్రిలిమ్స్ ఇప్పుడు 100% చదువుతారు. ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. మెయిన్స్‌కి అప్పుడు ఇబ్బందవుతది. ప్రీవియస్‌గా ఎలా ఉండేదంటే సేమ్ సిలబస్ ఉండేది కాబట్టి ఊరికే చదువుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు అలా లేదు కాబట్టి డిఫరెంట్ కాబట్టి రెండిటిని సెపరేట్‌గా చేసుకొని చదవాల్సిందే. 2018 నోటిఫికేషన్ గానీ, 16 గానీ అయితే సేమ్ సిలబస్ కాబట్టి ఇష్యూ లేకుండా చదివేసేవాళ్ళము. ఈ 23 అప్పుడు చేంజ్ వచ్చింది కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ మీరు ఇలా స్ట్రాటజిక్‌గా వెళ్ళాలి. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. అలానే మెయిన్స్ క్లియర్ చేయాలి. నేను కొత్తవాడిని, నేను ఓన్లీ ప్రిలిమ్స్ చదువుతాను, ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మెయిన్స్ ఎవరు రాస్తారు? అప్పుడు మీకున్నటువంటి జస్ట్ ఒక 3 మంత్స్‌లో మీరు ఓన్లీ ఒక ఎకానమీ సబ్జెక్టు, మహా అయితే దాంతో కలిపి ఒక పాలిటీ సబ్జెక్టు 2 క్లియర్ చేయొచ్చు. ఇంకొక 2 సబ్జెక్ట్స్ మీరు అసలు చదివేకి కూడా టైం ఉండదు. ఇది నేను చెప్పాలనుకున్నది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆల్రెడీ ఎక్స్‌పీరియన్సు, ఒక అనుభవం ఉంది, రివిజన్‌లు చేశాను అనే వాళ్ళైతే 70% మెయిన్స్, 30% ప్రిలిమ్స్. కొత్త వాళ్ళైతే 60-65% అదే మీకున్న టైం ఈ పర్సెంటేజ్ అంటుంది. 60% ఇది చదవండి. 40% ప్రిలిమ్స్ అదే మెయిన్స్ చదవండి. ఇది వీళ్ళకి 60-40 కొత్త వాళ్ళకి 60% వాళ్ళు ప్రిలిమ్స్ చదవాలి. 40% మెయిన్స్ చదవాలి. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు, మెయిన్స్ ఉండొచ్చు. ఇది జస్ట్ ఎస్టిమేషన్ అండి. అంటే ప్రీవియస్ నోటిఫికేషన్‌లో ఏపీపీఎస్సీ నార్మల్‌గా ఫాలో అయ్యేది. ఇది నేను ఊరికే గెస్ చేసి చెప్తున్నాను. ఇది నాకేంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. మళ్ళీ ఇలా ఎందుకు అయింది సార్ అని చెప్పి నన్ను అడగద్దండి. నేను అనుకోవడం ప్రిలిమ్స్‌కి మినిమమ్ 2 మంత్స్ అయితే ఇస్తారు. ఇంతవరకు జరిగిన ఏ ఎగ్జామ్ చూసినా కూడాను మినిమమ్ 2 మంత్స్ అయితే ఇచ్చారు కాబట్టి దీనికి కూడా 2 మంత్స్ వస్తది. ఎంత ఘోరాతి ఘోరమైనా కూడాను 50 డేస్ అయితే పక్కా ఉంటది. ఈ టైం చాలు మీకు. ఆల్రెడీ ఒకసారి ప్రిలిమ్స్ చదివారు అంటే ఈ 50 డేస్‌లో ప్రిలిమ్స్ మీరు కంప్లీట్ చేసుకున్నా సరిపోతది. ప్రిలిమ్స్ సిలబస్ ఇంతకుముందు కవర్ చేశారంటే ఇది సరిపోతది. మెయిన్స్‌కి నేను అనుకున్నది మినిమమ్ ఒక 3 మంత్స్ అన్నా ఉంటది అని. మళ్ళీ వాళ్ళు 2 మంత్స్‌లో పెట్టారు, మీరు 3 మంత్స్ చెప్పారని నన్ను క్వెషన్ అడగకండి. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ అన్నీ చూస్తే ఏపీపీఎస్సీ వాళ్ళు ఇలా ఫాలో అయ్యారు. మినిమమ్ ఒక 3 మంత్స్ అన్నా ఇస్తున్నారు. ఇదండి జస్ట్ ప్రిలిమ్స్‌కి అయితే మినిమమ్ ఒక 2 మంత్స్ ఉంటది. మెయిన్స్‌కి అయితే మినిమమ్ ఒక 3 మంత్స్ ఉంటదని నేను అనుకుంటున్నా అంతే. నెక్స్ట్ డేని ఎలా యూజ్ చేసుకోవాలి? నేను ఒక అన్‌ఎంప్లాయీ. నేను ఎంతసేపు చదవాలి అనేది, ఎప్పుడు చదవాలి అనేది. నార్మల్‌గా కొంతమందికి చెప్తుంటాను, మార్నింగ్ లేసి ఒక 5 లోపే నువ్వు చదివితేనే నీకు జాబ్ వస్తది అని. అది అస్సలు నమ్మకండి. చాలామంది 8కి 9కి లేసే జాబ్ కొడతారు. వాళ్ళు ఎలా అంటే నైట్ చదువుతారు, మార్నింగ్ లేట్‌గా లేస్తారు. ఒక యూఎస్ఏలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ రీసెర్చ్ చేసినప్పుడు ఏ టైంలో లేచి చదివితే మంచిది అని చెప్పినప్పుడు వాళ్ళకి ముందు నుండి ఏ అలవాటు ఉందో అదే కంటిన్యూ అవ్వమని చెప్పారు. కొంతమందికి నైట్ చదివేది ఎక్కువ అలవాటు ఉంటుంది. అందుకు మార్నింగ్ లేట్‌గా లేస్తారు. దానివల్ల అతనేం మార్క్ లాస్ అవ్వడు. చదివే టైం చదువుతున్నాడు కాబట్టి. కొంతమందికి చిన్నప్పటి నుండి మార్నింగ్ లేచి చదవడం అంటే 5కి లేచి చదవడం ఉంటుంది. వాళ్ళు అలానే కంటిన్యూ అవ్వచ్చు. అలానే మార్నింగ్ చదివిన వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుందని, లేదు నైట్ చదివిన వాళ్ళకి బాగా ఎక్కువ అర్థమవుతుంది, బాగా జాబ్ వస్తుందని అలా లేదు. వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళకి ఏది అలవాటు ఉంటే అదే కంటిన్యూ అవ్వండి. మీరు మళ్ళీ దాన్ని మార్చుకోవద్దండి అని నేను చెప్తాను. ఇదే ఒక యూఎస్ఏలో ఉన్నటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా సేమ్ ఇలానే చెప్పింది. నెక్స్ట్ మనకి ఒక డేలో 24 అవర్స్ ఉంటాయి. మినిమమ్ ఒక 7 అవర్స్, 8 అవర్స్ నిద్రపోండి. మినిమమ్ 7. కొంతమంది మనమేం పని చేయట్లేదు కదా 6 అవర్స్ చాలు అన్నట్టుగా కొన్ని యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. అవేమీ పెద్ద పట్టించుకోవద్దండి. ఒక 1 అవర్ ఎక్కువ నిద్రపోవడం వల్ల మనం ఎఫెక్టివ్‌గా బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి ఆ మిగతా చదివే 10 అవర్స్ బాగా గుర్తుండేలా చేస్తుంది.
అందుకని మినిమం నేనైతే 8 అవర్స్ నిద్రపోమని చెప్తాను. మీరు మినిమం 7 అవర్స్ అన్నా నిద్రపోండి. అప్పుడే మనం మిగతా డేలో చదివేదాన్ని బాగా గుర్తుంచుకుంటుంది. నెక్స్ట్ ఒక 8 అవర్స్ని మనం 24 అవర్స్లో తీసేస్తే 16 అవర్స్ ఉంటాయి. ఈ 16 అవర్స్లో మనం స్నానం చేయడానికి కానీ మిగతా యాక్టివిటీస్, ఫుడ్ ఇలా సంథింగ్ ఇలా మనం ఒక 4 అవర్స్ని తీసేసిన మనకి ఇంకా 12 అవర్స్ ఉంటాయి. ఈ 12 అవర్స్ని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది నీకు జాబ్ వస్తుందా రాదా అనేది. ఈ 12 అవర్స్ని నువ్వు ఎలా యూజ్ చేసుకుంటే నీకు ఆ జాబ్ వస్తుంది. నువ్వు సరిగ్గా యూజ్ చేసుకోలేదనుకో ఏ జాబు రాదు. నార్మల్గా యూజ్ చేస్తే ఏదో ఆ గ్రూప్ 2 పోస్ట్లో చివరి పోస్ట్ వస్తుంది. బాగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నావు అంటే టాప్ పోస్ట్ వస్తుంది. ఇది మెయిన్. మినిమం అన్ఎంప్లాయీస్ అయితే డేకి 12 అవర్స్ కంపల్సరీగా చదవండి. ఇది నేను మెయిన్గా చెప్పేది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. మీరు ఆ 12 అవర్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా ముఖ్యమే. ఇంకోటి నెక్స్ట్ పాయింట్, ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేసేసాము. సార్ నేను ఇప్పుడు 12 అవర్స్ చదవాలా, నాకు 8 అవర్స్ చాలు, నాకు 6 అవర్స్ చాలు, నేను ఏదో పలానా ఇన్స్టిట్యూట్ టెస్ట్ పెట్టినప్పుడు నేను టాప్ వస్తున్నాను, నేను ఎందుకు చదవడము అన్న కాన్ఫిడెంట్తో కూడా కొంతమంది ఉంటారు. మీరు చేయాల్సినవంతా ఒకటే, అలా కాన్ఫిడెంట్ తీసేయండి. ఫస్ట్ వానికి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వానికి ఒక 5-6 మార్కులు డిఫరెన్స్ అన్న వచ్చేలాగా నేను చదువుతాను, నేనే ఫస్ట్ ఉంటాను అన్నట్టుగా చదవండి. మీరంతా సిలబస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు చేయవలసిందల్లా మెయిన్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఇంకోసారి చేయండి. ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు సిలబస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెము డెప్త్గా చదివే ట్రై చేయండి. లైక్ బిఎస్ఎల్ హనుమంతరావు, పాలిటిక్ అయితే ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషను, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి అయితే ఈ పోర్టల్స్ ఉంటాయి ఆ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్ వచ్చింది అనుకోండి, ఎనర్జీది కొడితే అది వస్తుంది. కోళ్ళు బొగ్గు గురించి చదువుతున్నాము, ఆ వెబ్సైట్ ఆఫీషియల్ది ఆ డిపార్ట్మెంట్ది కొడితే వస్తుంది. అలా పైన ఫస్ట్ మెయిన్గా హోమ్ పేజీలో ఏమేమి ఉన్నాయని చదవడము ఇలాంటివి చేయండి అనమాట. ఎవరు ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయ్యి రివిజన్లు చాలా టైమ్స్ చేసిన వాళ్ళు ఇలా చేయడం వల్ల మీకు మార్క్స్ వాల్యూ యాడెడ్ అవుతాయి. అంటే నార్మల్ పర్సన్స్ కంటే ఒక 10 తెచ్చుకుంటారు, ఆల్రెడీ ముందు ఉన్నాయి. అదే కొత్త వాళ్ళు ఇవన్నీ చేశారనుకోండి, ఇక్కడ వచ్చే 200 మార్కులు కోల్పోయి ఇక్కడ వచ్చే 10 మార్కులు తెచ్చుకుంటారు. మీకు 200 వస్తాయి, వాల్యూ యాడెడ్ మార్క్స్ వస్తాయి. మీ సిలబస్ అన్నీ కంప్లీట్ అయ్యి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు ఇలా స్టాండర్డ్స్ బుక్స్, అఫీషియల్ వెబ్సైట్స్ ఇలాంటి వెరిఫై చేయడం వల్ల కొన్ని మార్కులు పెరుగుతాయి. వీటినే మీకు మంచి పోస్ట్ వచ్చేలా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ టెన్షన్. నేను కొత్తవాడిని సార్, నేను ముందులో ఇలా చాలామంది పోరాట యోధులు ఉంటారు కదా అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొత్తవాడివే, వైవై సూర్యవంశి కూడా కొత్తవాడే, కానీ చాలా టాలెంటెడ్ అయినటువంటి సంజు శాంసన్ని లేకపోతే జైస్వాల్ని వీళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి వైభవ్ సూర్యవంశిని ఆడిస్తారు. అంటే నీ టాలెంట్ నీకు తెలీదు, నువ్వు కూడా వైభవ్ సూర్యవంశి లాంటి వాడివి. వస్తావు, ఆల్రెడీ టాలెంట్ ఉన్న వాళ్ళని పక్కన తోసేసి జాబ్ కొట్టేస్తావు. అది నీ స్టామినా. నువ్వు ఆల్రెడీ పాతవాడివి, అంటే మంచి టాలెంటెడ్వే, కానీ నీకు ఆ రోజు నీ రోజు కాకపోవడం వల్ల లాస్ట్ టైం ఎగ్జామ్స్లో నీకు జాబ్ రాలేదు. లైక్ విరాట్ కోహ్లీ, ప్రతి మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆడలేడు, అతను కూడా డక్అవుట్ అవుతాడు, కానీ తన స్టాండర్డ్స్ తన స్థాయి తనకు తెలుసు, నెక్స్ట్ మ్యాచ్ కొడతాడు. నువ్వు అంతే, నీది ఆ రోజు కాదు కాబట్టి నువ్వు ఓడిపోయావు. నెక్స్ట్ రోజు విరాట్ కోహ్లీ ఎలా సెంచరీ చేస్తాడో నువ్వు కూడా చేస్తావు. ఆ రోజు నీ రోజు కాలేదంతే, అందుకే నువ్వు ఆ నోటిఫికేషన్లో నీకు జాబ్ రాలేదు. నెక్స్ట్ నోటిఫికేషన్లో నీకు పక్కా వస్తుంది, ఎందుకంటే నువ్వు టాలెంటెడ్ కాబట్టి. టాలెంట్ లేని వాళ్ళు ఇంకా రిటైర్డ్ అయిపోవాల్సింది, అది నీకు తెలుస్తుంది. నేను ఆ రోజు చిన్న చిన్న తప్పులు జరగడం వల్ల నాకు కోల్పోయింది, ఇప్పుడు దాన్ని వెరిఫై చేసుకున్నా కాబట్టి నాకు నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ సడన్గా నార్మల్గా ఉంటారు, ఒక్కసారిగా వాళ్ళ స్కిల్స్ని పెంచుకుంటారు. అంటే లైక్ టెస్ట్ సిరీస్లు రాయడం, ఎంసీక్యూలు చేయడము, ఇలా యావరేజ్గా ఉన్న ప్లేయర్ కూడాను స్ట్రాంగ్ ప్లేయర్ అవుతాడు. ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్. ఫస్ట్లో అసలుకి ఇండియా టీంలోకి ఎంట్రీ ఇవ్వలేదు, 30 ఏజ్లో ఇచ్చాడు. ఇచ్చిన 1 ఇయర్కే T20 నెంబర్ 1 ర్యాంక్ అయ్యాడు. అలానే దాదాపు ఒక 1 ఇయర్ స్ట్రాంగ్ అయ్యాడు, అదే కంటిన్యూ అయ్యాడు. మీరు కూడా అంతే, ఫస్ట్ స్టార్టింగ్లో
ఆ స్కిల్ రానంత వరకు అంటే ఆ క్వశ్చన్ ఏ ఏరియాలో వస్తుంది ఏం కథ అని తెలియనంత వరకు మీరు 4-5 ఎగ్జామ్లు రాసినా కూడాను మీరు స్కోర్ చేయలేరు. ఎప్పుడైతే మీకు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడి నుండి క్వశ్చన్ వస్తుంది, మీకు ఆ టెన్షన్ని పోగొట్టుకుని నాకు జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఈజీగా మీకు జాబ్ వస్తుంది. ఈ 3 కేటగిరీలోనే మీది ఏదో ఒక కేటగిరీ ఉంటారు. వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకోండి. మీలో ఉన్న లోపాలను మీరు గుర్తించుకోండి. మీరు గ్యారంటీ మీకు జాబ్ వస్తుంది. నేను ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. అందరికీ ఆల్ ద బెస్ట్. పక్కా కష్టపడి మంచి తెలివిగా కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైసిస్ చేసి ఇవన్నీ చేసేవానికి పక్కా జాబ్ వస్తుంది. ఇదైతే నిజం. ఎవరైతే తమ సమయాన్ని ఊరికే ఈ టెన్షన్ పడుతూ ఆ ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటూ ఆ టెలిగ్రామ్లో ఎవరో పెడితే వాళ్ళ ప్రతి మెసేజ్లకి రిప్లై ఇచ్చుకుంటూ వీళ్ళకే జాబ్ రాకపోయినా కూడాను వీళ్ళే ఎంసీక్యూలు ప్రిపేర్ చేస్తూ గ్రూప్లో పోస్ట్ చేస్తున్న వాళ్ళకైతే ఎటువంటి జాబు రాదు. నార్మల్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనేది ఏమున్న వాళ్ళకి పక్కా వస్తుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. ఎవరనుకున్నా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, కింద నేను కామెంట్స్లో పెడతాను. ఒకసారి దాంట్లో మీరు వచ్చి ఏది మీ డౌట్ అడిగినా కూడా నేను చెప్తాను, ఏది నా ఫ్రీ టైంలో ఉన్నప్పుడే. థ్యాంక్ యూ ఆల్.